మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 3 కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. అసెంబ్లీ ఫలితాల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆయనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని పిన్నెల్లికి సూచించింది హైకోర్టు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 3 కేసుల్లోనూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. అసెంబ్లీ ఫలితాల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆయనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని పిన్నెల్లికి సూచించింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. కాంతి, తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇరుపక్షాలను వాదనలో ఉన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ఏదైతే ఇస్తామని చెప్పి నిన్న తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ముందస్తు బెయిల్ సంబంధించినటువంటి వాదనలోని అంశాలను పరిశీలించిన తర్వాత ముందస్తు బెయిల్ను మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ఈవీఎం ధ్వంసం ఘటనలో గతంలోనే ముందస్తు బెయిల్ను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొక 3 కేసులు ఆయన పైన నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ ని హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని కోర్టుకు తెలపడం జరిగింది. ఏదైతే జూన్ 6 వరకు హైకోర్టు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈవీఎం కేసులో ఇచ్చినటువంటి షరతులు అన్నిటిలన్నీ కూడా ఈ 3 కేసుల్లో కూడా వర్తిస్తాయని హైకోర్టు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ 3 కేసుల్లో కూడా ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.